సో ఆర్ఆర్బి ఎన్టీపీసీలో భాగంగా ప్రీవియస్ మ్యాథ్స్ క్వశ్చన్స్ ఇవి. సో ప్రీవియస్ మ్యాథ్స్ క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేద్దాం. ఆర్ఆర్బి ఎన్టీపీసీ మరియు గ్రూప్ డీలలో వచ్చిన ఎగ్జామ్స్లలో వచ్చిన క్వశ్చన్స్ అనేవి తీసుకొని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. డైలీ 10 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. దానిలో భాగంగా ఇది ఫస్ట్ పార్ట్. సో స్టార్ట్ చేసే ముందు అర్థమెటిక్కి సంబంధించిన ప్రతి టాపిక్కి సంబంధించిన వీడియో యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంది, చూసుకోవచ్చు. అండ్ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, జాయిన్ అవ్వచ్చు. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. అండ్ క్వశ్చన్స్ అనేవి తెలుగు ఇంగ్లీష్ 2 లాంగ్వేజ్లలో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో కొందరు ఇంగ్లీష్లో క్వశ్చన్ ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి అడగడం జరిగింది, కాబట్టి వాళ్ళ కోసం ఇక్కడ తెలుగు ఇంగ్లీష్లలో రెండిట్లలో రాయడం జరిగింది. సో ఫస్ట్ క్వశ్చన్ ఇప్పుడు చూద్దాం. ఇఫ్ P means divided by Q means plus R means minus and S means into then the value of అని చెప్పేసి క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఇచ్చినప్పుడు చేద్దాం మనం. సో P అనగా డివైడెడ్ బై అట, అండ్ Q అనగా ప్లస్ అట, R అనగా మైనస్ అట, అండ్ S అనగా మల్టిప్లై అట, దెన్ ద వాల్యూ అని చెప్పేసి అడిగిండు. సో మనం ఇక్కడ R ఉంది, R అంటే మనకి ఏం తెలుసు మైనస్, కాబట్టి మైనస్ తీసుకుందాం. అండ్ ఆ తర్వాత ఇక్కడ P ఉంది, P అంటే మనకి డివైడెడ్ బై కాబట్టి డివైడెడ్ బై తీసుకుందాం. ఆ తర్వాత ఇక్కడ S ఉంది, S అంటే మనకి తెలుసు మల్టిప్లై కాబట్టి మల్టిప్లై తీసుకుందాం. ఆ తర్వాత ఇక్కడ P ఉంది, P అంటే మళ్ళీ డివైడెడ్ బై కాబట్టి ఇక్కడ డివైడెడ్ బై తీసుకుందాం. ఆ తర్వాత Q ఉంది, Q అంటే ప్లస్ కాబట్టి ఇక్కడ ప్లస్ తీసుకుందాం. సో వాల్యూస్ రాసేద్దాం. ఇక్కడ 10 ఉంది, 10, ఆ తర్వాత ఇక్కడ 192, ఆ తర్వాత ఇక్కడ 48, మళ్ళీ ఇక్కడ 48, ఆ తర్వాత 96, ఆ తర్వాత 1 అనేది ఉంది. సో దీన్ని చేయమంటున్నాడు మనకి ఇప్పుడు. సో 10 - 192 బై ఉంది, డివైడెడ్ బై ఉంది కాబట్టి డివైడెడ్ బై 48 ఉంది కాబట్టి 48, ఆ తర్వాత మల్టిప్లైకి మల్టిప్లై, తర్వాత మళ్ళీ 48 ఉంది, 48 రాసుకుందాం. మళ్ళీ డివైడెడ్ బై ఉంది, డివైడెడ్ బై, ఆ తర్వాత 96 రాసుకుందాం, ప్లస్ 1 అనేది ఉంది. సో ఈ విధంగా క్వశ్చన్ అనేది రాసుకోవడం జరిగింది మనం. సో ఇప్పుడు మనం క్యాన్సిల్ చేసినాం అనుకో, ఈ 48 క్యాన్సిల్ అవుతుంది. ఆ తర్వాత 96 1 జా, ఆ తర్వాత 96 2 జా క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు మనకు మిగిలింది ఏంది, 10 - 2 ఇంటూ ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 ప్లస్ 1 అనేది రావడం జరుగుతుంది. సో మనకి ఇప్పుడు బ్రాకెట్లో ఉన్నది చేయాలి కాబట్టి 10 - 2 ప్లస్ 1 అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ప్లస్ ఉన్న గుర్తులు ఏమేమి ఉన్నాయి, 10 ప్లస్ 1 అంటే 11 రావడం జరుగుతుంది, 11 - 2 అంటే 9 అనేది రావడం జరుగుతుంది. ఆప్షన్ బి కరెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఇది. 2500 డిపాజిటెడ్ ఫర్ 3 years at 4% సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ యానం విల్ బి అని చెప్పేసి క్వశ్చన్ అడిగిండు. సో 2500 రూపాయలపై 3 సంవత్సరాలకి 4% వడ్డీ రేటుచే అప్పుగా ఇస్తే బారు వడ్డీ ఎంత అని చెప్పేసి అడిగిండు. సో సింపుల్ ఇంట్రెస్ట్ అడగడం జరిగింది, ఈజీగా చేయొచ్చు. సో సంవత్సరానికి ఎంత పర్సెంటేజ్, ఆర్ ఈక్వల్ టు ఎంత, 4% అని చెప్పేసి ఇచ్చిండు సంవత్సరానికి. సో 1 yearకి. సో ఇక్కడ ఎన్ని సంవత్సరాలకి లెక్క కట్టమంటున్నాడు, 3 yearsకి అని అన్నాడు. సో 1 yearకి 4% అయితే 3 yearsకి ఎంత అవుతుంది, ఇంకో 1 yearకి 4%, ఇంకో 1 yearకి 4%. సో ఇప్పుడు మొత్తానికి 3 yearsకి ఎంత కావడం జరుగుతుంది అంటే 12% వడ్డీ అడుగుతున్నాడు మనకి. సో దేనిపైన, 2550 పైన ఈక్వల్ టు 100% అయితే సో 12% ఈక్వల్ టు వాట్ మనకి క్వశ్చన్ ఇది. సో ఇప్పుడు అడ్డగుణాకారం చేసినాం అనుకో, ఈజీగా ఆన్సర్ రావడం జరుగుతుంది. 500 ఇంటూ 12/100 చేస్తే ఇప్పుడు ఈ 2 zeros క్యాన్సిల్ అయితే మనకి 25 ఇంటూ 12 అంటే మనకి ఇక్కడ ఎంత రావడం జరుగుతుంది అంటే 300 అనేది ఆన్సర్ రావడం జరుగుతుంది. ఆప్షన్ బి కరెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా కష్టంగా ఉంది అంటే మనకి 1 yearకి సో ఇంకా చాలా ఈజీ. 1 yearకి 4% వడ్డీ అయితే సో 3 yearsకి ఎంత పర్సెంటేజ్ వడ్డీ అవుతుంది, 12% వడ్డీ అవుతుంది. సో ఈ 12% వడ్డీ అడుగుతున్నాడు అంటే 12% అడుగుతున్నాడు దేనిపైన, 2500 పైన. సో 2500 ఈక్వల్ టు 100% అయితే సో 12% ఎంత అయితే చూద్దాం. ఇక్కడ 250 అనేది 10% అవుతుంది, ఆ తర్వాత 25 అనేది 1% అవుతుంది. ఇది తెలుసు కదా మనకి. సో ఇప్పుడు 12% కావాలి మనకి అంటే 250, ఇప్పుడు 10% అయింది. ఆ తర్వాత 1% 25 అయితే 2% ఎంత అవుతుంది, 50 అవుతుంది కదా. 250 + 50 అంటే మనకి 250 + 50 అంటే మనకి 300 కావడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో లేదు మేము ఫార్ములా ప్రకారం చేస్తామంటే PTR/100 చేసినా కూడా మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది. 2500 ఇంటూ టైం ఎంత ఇచ్చిండు, 3 years, 3 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4% బై
100 చేస్తే ఇక్కడ మనకి ఆన్సర్ రావడం జరుగుతుంది. ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్ కావడం జరుగుతుంది. అప్పుడు 25 ఇంటూ 3 ఇంటూ 4 అంటే మనకి ఎంత ఆన్సర్ రావడం జరుగుతుంది అంటే 25 ఇంటూ అంటే మనకి 300 అనేది రావడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఏ విధంగా అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. సో 63% ఆఫ్ ఏ నంబర్ ఈజ్ 315. వాట్ ఈస్ ద నంబర్ అని చెప్పేసి క్వశ్చన్ అడిగిండు. 63% ఈక్వల్ టు 315 అయితే ఆ నంబర్ ఏంది అని చెప్పేసి అడిగిండు. 6 ఆఫ్ నంబర్ ఈజ్ 315. అయితే ఆ నంబర్ని ఏ నంబర్నైనా 100% ఉంటుంది. 100% ఈక్వల్ టు వాట్ అని చెప్పేసి క్వశ్చన్ అడిగిండు. అడ్డగుణాకారం చేస్తే మనకి ఈజీగా వస్తుంది. ఇప్పుడు 100 ఇంటూ 315/63. సో ఇప్పుడు మనం చేస్తే ఇప్పుడు 63 ఉంది అంటే చివర 3 ఉంది. 5 రావాలంటే ఎంత చేత గుణించాలా? 5 చేత గుణించినాం అనుకో 3 ఇంటూ 5 అంటే 15 రావడం జరుగుతుంది. అయితే 63 5 జా 315 రావడం జరుగుతుంది. కావాలంటే చేయండి. 63 1 జా 63, 63 5 జా 315. ఇప్పుడు మనకి ఏం రావడం జరిగింది? 100 ఇంటూ 5 అనేది రావడం జరిగింది. 100 ఇంటూ 5 అంటే మనకి ఎంత? 100 ఇంటూ 5 అనేది రావడం జరిగింది. 100 ఇంటూ 5 అంటే 500 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆప్షన్ బి కరెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో లేదంటే మీకు 63% ఈక్వల్ టు 315 అయితే 100% ఈక్వల్ టు వాట్ అని చెప్పేసి అడిగిండు. ఆ నంబర్ అంటే 100% ఈక్వల్ టు వాట్ అన్నాడు. సో క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 1%, ఇక్కడ 1, ఇక్కడ 5 రావడం జరుగుతుంది. సో ఇక్కడ 1% ఈక్వల్ టు 5 అయితే 10% ఈక్వల్ టు ఎంత అవుతుంది? 50 అవుతుంది. 100% ఈక్వల్ టు ఏమవుతుంది? 500 అవుతుంది. ఈ విధంగా కూడా ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. సో ఫోర్త్ క్వశ్చన్, ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 72 అండ్ గెయిన్ పర్సంటేజ్ 20, క్యాలిక్యులేట్ ద కాస్ట్ ప్రైస్ అని చెప్పేసి అడిగిండు. ఒక వస్తువు 72 రూపీస్కి 20% లాభంతో అమ్మినట్లయితే కొన్న ధర ఎంత అని చెప్పేసి క్వశ్చన్ అడిగిండు. సో మనకు తెలుసు 72కు అమ్మిండట. ఈ 72కు అమ్మడం వల్ల 20% లాభం వచ్చింది. సో మనం ఏం చేస్తామంటే కాస్ట్ ప్రైస్ని గుర్తుంచుకోండి. ఇంతకుముందు లాభ నష్టాలు వీడియో చూడకపోతే చూడండి. సో ప్రాఫిట్స్ అండ్ లాస్ విషయానికి వచ్చేసరికి, సో ప్రాఫిట్స్ అండ్ లాస్లో మనము దేన్ని 100%గా తీసుకుంటాం అంటే కొన్న వెలని సిపిని 100%గా తీసుకోవాలా. ఈ ఒక్క బేస్ మీదనే మనం ప్రాబ్లమ్స్ అన్ని చెప్పడం జరిగింది. వీడియోస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి, చూడొచ్చు. సో ఇప్పుడు కాస్ట్ ప్రైస్ అడిగిండా, కొన్న ధర అన్నాడు. 100% ఈక్వల్ టు వాట్ అని చెప్పేసి అడిగిండు. సో ఈ 100% మనకు తెలియదు, కాకపోతే తెలుసు సెల్లింగ్ ప్రైస్ ఎంత తెలుసు, 72 రూపాయలు అని తెలుసు. సెల్లింగ్ ప్రైస్ అమ్మిన వెల ఎంతకు అమ్మిండు? 20% లాభంతోనే అమ్మిండు. అంటే 100 అనేది కొన్న ధర అయితే ఎంత కమ్మిండాడు? 120%కి అమ్మిండు. సో అప్పుడు అడ్డగుణాకారం చేస్తే మనకి ఈజీగా రావడం జరుగుతుంది. సో ఇప్పుడు 100 ఇంటూ 72/120. సో ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే ఈ జీరో క్యాన్సిల్. ఇప్పుడు 12 1 జా 12 6 జా ఇప్పుడు 60 అనేది రావడం జరిగింది. కొన్నది ఎలా అంటే 60 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది 5th క్వశ్చన్. 250లో 40% ఎంత? 40% ఆఫ్ 250 ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి క్వశ్చన్ అడిగిండు. సో చూద్దాం. 250లో 40% అన్నాడు. ఈ 250ని 100%గా తీసుకుంటాం. దీంట్లో 40% ఎంత అని చెప్పేసి క్వశ్చన్ అడిగిండు. ఈ విధంగానే క్వశ్చన్ అడిగిండు కదా, దీన్ని అడ్డగుణాకారం చేసి ఇది ఈజీగా వస్తుంది. సో ఇప్పుడు 40 ఇంటూ 250/100 చేస్తే ఆన్సర్ రావడం జరుగుతుంది. ఈ జీరో క్యాన్సల్, మళ్ళీ ఈ జీరో క్యాన్సల్. ఇప్పుడు మిగిలింది ఏంది? 4 ఇంటూ 25 అంటే 100 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. 100 అన్నమాట. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో లేదు మాకు ఈ విధంగా కష్టంగా ఉంది అంటే ఇంకొక విధంగా కూడా, ఇప్పుడు 250 100%. సో ఇప్పుడు మనకేమవుతుంది? 10% ఎంత అవుతుంది? 25 కావడం జరుగుతుంది. సో మనకేమన్నాడు? 40% అన్నాడు. సో 10% ఈక్వల్ టు 25 అయితే 40% ఎంత అవుతుంది? 40% కావాలంటే ఇక్కడ 4 చేత మల్టిప్లై చేస్తాం, అప్పుడు 40% అవుతుంది. ఇక్కడ కూడా 4 చేత మల్టిప్లై చేస్తే 100 కావడం జరుగుతుంది. సో 40% ఈక్వల్ టు 100 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో లేదంటే 10 + 10 + 10 + 10 అంటే కూడా 40%. ఇక్కడ 25 అంటే 100 రావడం జరుగుతుంది. ఈ విధంగా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. క్వశ్చన్ ఇది, ద స్క్వేర్ రూట్ ఆఫ్ 4356 ఈజ్ అని చెప్పేసి క్వశ్చన్లో అడగడం జరిగింది. ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి నేను ఇక్కడ చెప్తే ఏంటంటే ఇక్కడ చివరగా ఎంత ఉందో చూడాలా. 6 ఉంది.
సో చివరగా 6 ఉంది, ఇక్కడ చివరగా 6 ఉంది. ఆప్షన్లలో ఏ రెండుని ఇంటూ చేస్తే 6 రావడం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ 76 ఇంటూ 76 చేసినాం అనుకో మనం, చివరికి ఎంత వస్తుంది? 6 ఇంటూ 6 అంటే 6 రావడం జరుగుతుంది. 36 అంటే 6 రావడం జరుగుతుంది. సో ఇది ఆప్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కూడా ఆప్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ 80 ఇంటూ 80 అంటే 0 ఇంటూ 0 కాదు, ఈ ఆప్షన్ కాదు అని చెప్పేసి, ఈ ఆప్షన్ కూడా కాదు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అప్పుడు మనం చూడాలి. ఇప్పుడు 6 ఇంటూ 6 చూద్దాం. 66 ఇంటూ 66 చేసినాం అనుకో, 6 ఆ తర్వాత 3, ఇక్కడ 396 రావడం జరుగుతుంది. మల్టీగా 396 రావడం జరుగుతుంది. అప్పుడు 6 ఇక్కడ 5, ఆ తర్వాత ఇక్కడ 3, ఆ తర్వాత ఇక్కడ 4, 4 3 5 6 అనేది రావడం జరిగింది. కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 7th క్వశ్చన్, ఇఫ్ a by 3 ఈక్వల్ టు b by 8 దెన్ a ప్లస్ 3 ఈస్ట్ b ప్లస్ 8 ఈక్వల్ టు వాట్ అని చెప్పేసి క్వశ్చన్ అడిగిండు. సో ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఈ విధంగా a by 3 ఈక్వల్ టు b by 8 ఇచ్చినప్పుడు నేను ఒక ట్రిక్ అనేది రేషియోస్ అండ్ ప్రపోర్షన్ లో చెప్పడం జరిగింది. ఈ ట్రిక్ కావాలంటే చూసుకోండి, అది కూడా ఉంది ప్లేలిస్ట్ లో. సో ఈ విధంగా a కామా bలు తీసుకొని హారంలో నంబర్స్ ఇచ్చినప్పుడు వాటి యొక్క వాల్యూస్ అవే అవుతాయి అని చెప్పిన. ఇప్పుడు ఏ యొక్క వాల్యూ ఎంత అవుతుంది అంటే 3 అవుతుంది, బి యొక్క వాల్యూ ఎంత అవుతుంది అంటే 8 అవుతుంది. కావాలంటే ప్రూఫ్ కూడా అవుతాం మనం ఇప్పుడు. సో a by 3 ఈక్వల్ టు b by 8. సో ఇప్పుడు మల్టిప్లై చేసినాం అనుకో ఇట్లా అడ్డగుణాకారంలో, 8a ఈక్వల్ టు 3b కావడం జరుగుతుంది. సో ఇప్పుడు a by b ఈక్వల్ టు ఎంత కావడం జరుగుతుంది? 3 by 8 అనేది కావడం జరిగింది. ఇప్పుడు a ఈక్వల్ టు 3, b ఈక్వల్ టు 8 అవ్వడం జరిగిందా? అవ్వడం జరిగింది. సో మన క్వశ్చన్లో ఏం అడిగిండో చూద్దాం. a ప్లస్ 3 ఈస్ట్ బి ప్లస్ 8. సో ఇప్పుడు ఏ ఈక్వల్ టు మనకు 3 తెలుసు, 3 ప్లస్ 3 ఈస్ట్ 8 ప్లస్ 8 అని అడిగిండు క్వశ్చన్లో. అయితే 6 ఈస్ట్ 16 రావడం జరుగుతుంది. క్యాన్సిల్ చేస్తే 3 ఈస్ట్ 8 అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఆప్షన్లో 3 ఈస్ట్ 8 ఎక్కడ ఉంది? డీలో ఉంది, ఏలో ఉంది. ఏ అని క్లిక్ చేద్దాం మనం. రెండుటి కూడా ఈ విధంగా క్వశ్చన్స్ అని ఈ విధంగా ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇదంతా చేసే కన్నా a by 3 ఈక్వల్ టు b by 8 అని క్వశ్చన్ లో చూడగానే a ఈక్వల్ టు 3, b ఈక్వల్ టు 8 అనుకుంటే, సో ఇప్పుడు 3 ప్లస్ 3 ఈస్ట్ 8 ప్లస్ 8 అని చెప్పేస్తే 6 ఈస్ట్ 16 రావడం జరుగుతుంది. 3 ఈస్ట్ 8 అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇదంతా చేసే కన్నా. సో ఇది యూస్ఫుల్. చాలా ఎగ్జామ్స్ లలో ఇటువంటి క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నాడు, చూసుకోండి ఒకసారి మళ్ళీ. సో నెక్స్ట్ క్వశ్చన్, 250 2 by 3 మైనస్ 140 2 by 3 ప్లస్ 170 2 by 3 ఈక్వల్ టు వాట్? 250 పూర్ణాంకం 2 by 3 మైనస్ 140 2 by 3 ప్లస్ 170 2 by 3 ఈక్వల్ టు వాట్ అని చెప్పేసి అడిగిండు. సో దీన్ని ఫస్ట్ ఏం క్వశ్చన్ రాసుకుందాం మనం. 2 by 3 మైనస్ 140 2 by 3 ప్లస్ 170 2 by 3. సో ఈ పూర్ణాంకంలో ఉన్న వాటిని అన్నింటినీ ఒక దగ్గర రాసుకుందాం. ఇప్పుడు 250 మైనస్ 140 ప్లస్ 170, ఆ తర్వాత ప్లస్కి ప్లస్ ఈ బై రూపంలో అకర్ణీయ రూపంలో ఉన్నాయి రాసుకుందాం. తర్వాత 2 by 3 మైనస్ 2 by 3 ప్లస్ 2 by 3. సో అయితే ఇక్కడ ఈ మైనస్ 2 by 3 ప్లస్ 2 by 3 క్యాన్సిల్ కావడం జరుగుతుంది. ఇక్కడ 250 ప్లస్ 170కి రెండింటినీ చేద్దాం, ప్లస్ గుర్తులు ఉన్నాయి కాబట్టి. అప్పుడు 0 రావడం జరుగుతుంది. 5 ప్లస్ 7 అంటే 2 రావడం జరుగుతుంది. ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ 1 420 అనేది రావడం జరుగుతుంది. మైనస్ 140 ఈక్వల్ టు 2 by 3 ప్లస్ 2 by 3 అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ రెండింటిని మైనస్ చేస్తే ఇక్కడ 0, ఆ తర్వాత ఇక్కడ 12 ఉంటుంది, 1 చేస్తే ఇక్కడ 8 రావడం జరుగుతుంది. 280 2 by 3 అనేది రావడం జరుగుతుంది. 280 2 by 3 ఆప్షన్ బిలో ఉంది. ఆప్షన్ బి కరెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో కన్ఫ్యూజ్ కావద్దు, ఏం లేదు. ఫస్ట్ పూర్ణాంకం రూపంలో ఉన్నాయి రాసుకున్నాం, ఆ తర్వాత ప్లస్ పెట్టి ఆ అకర్ణీయ రూపంలో ఉన్నాయి రాసుకున్నాం, చేసిస్తే మనకు ఆన్సర్ రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. సో 9th క్వశ్చన్, అరేంజ్ 7 by 9, 5 by 8 అండ్ 3 by 7 ఇన్ డిసెండింగ్ ఆర్డర్ అని చెప్పేసి అడిగిండు. సో అవరోహణ క్రమంలో పెద్ద నుంచి చిన్న అమర్చండి అని చెప్పేసి అడిగిండు. సో ఈ క్వశ్చన్ కూడా నేను ట్రిక్ అనేది చెప్పడం జరిగింది. 7 by 8, 5 by 8, 3 by 7. సో దీన్ని ఏ విధంగా చేయొచ్చు అంటే, ఫస్ట్ 7కి 7 రాసుకుందాం, మనం ఈజీగా చేద్దాం. వీటి మధ్య డిఫరెంట్ ఎంత ఉంది? 2 ఉంది కాబట్టి బై 2 అని చెప్పేసి రాసుకుందాం. ఆ తర్వాత 5కి 5 రాసుకుందాం. వీటి మధ్య డిఫరెంట్ ఎంత ఉంది? 3 ఉంది కాబట్టి 3 రాసుకుందాం. ఆ తర్వాత 3 వీటి మధ్య డిఫరెంట్ ఎంత ఉంది? 4 ఉంది కాబట్టి 4 రాసుకుందాం. సో ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 3.5 రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 3 ఒకట్ల 3, 3 ఒకట్ల కూడా 3, ఆ తర్వాత 3 ఆర్ల 1.6 అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత కామన్ తీస్తే 4 1 జా 4, 0 రావడం జరుగుతుంది. 4 7 జా 0.7 అనేది రావడం జరుగుతుంది ఇక్కడ. సో ఇప్పుడు వీటిలలో పెద్దది ఏది? అవరోహణ క్రమంలో అన్నాడు, పెద్దది ఇది డిసెండింగ్ ఆర్డర్ లోనే ఉంది, ఈ విధంగానే ఉంది కాబట్టి. సో అన్నిటికన్నా పెద్దది 7 by 9.
ఆ తర్వాత 5/8, ఆ తర్వాత 3/7. ఈ విధంగా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది డిసెండింగ్ ఆర్డర్లోనే ఉంది. ఈ విధంగా కష్టంగా ఉంది అంటే 7/9, 5/8, ఆ తర్వాత 3/7 రాసుకుందాం. క్యాన్సిల్ చేసినాం అనుకో ఇక్కడ 9 1 జా 9, ఆ తర్వాత 0.70 అంటే 9 7 జా 63 రావడం జరుగుతుంది. మళ్ళీ ఇంకా 7 మిగులుతుంది, పక్కన పెడదాం. ఇక్కడ 0.7 రావడం జరిగింది దీనిది. మళ్ళీ ఇక్కడ 8 1 జా 8, 0, ఆ తర్వాత 8 6 జా 48 కాబట్టి ఇక్కడ 0.6 రావడం జరుగుతుంది, కామా. ఆ తర్వాత 7 1 జా 7, ఇక్కడ 0, ఆ తర్వాత 30 కావడం జరుగుతుంది. 7 4 జా 28 అంటే 0.4 కావడం జరుగుతుంది. ఇది ఆల్మోస్ట్ డిసెండింగ్ ఆర్డర్లోనే ఉంది. ఇది పెద్ద ఉంది, దానికన్నా ఇది పెద్ద ఉంది. సో డిసెండింగ్ ఆర్డర్లోనే ఉంది, దీన్ని రాసుకోవచ్చు. 7/9, ఆ తర్వాత 5/8, ఆ తర్వాత 3/7. ఇది ఆప్షన్ ఏలో ఉంది. ఆప్షన్ ఏ కరెక్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ విధంగా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 5/3 ప్లస్ 3/1 మైనస్ 2/3 ఈక్వల్ టు అని చెప్పేసి అడిగిండు. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం రాసుకుందాం 5/3 ప్లస్ 3/1 మైనస్ 2/3 అన్నమాట. ఇక్కడ చూద్దాం, 3 1 జా 3, 3 మైనస్ 2 అంటే 1 రావడం జరుగుతుంది. ఇక్కడ 1 ఉంటుంది, ఇదేమో పైనకి వెళ్ళిపోతుంది కాబట్టి సో ఇక్కడ పైనకి వెళ్ళిపోతే 3 రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ మొత్తం చేసేయడం జరిగింది. సో ఇప్పుడు 1 ఉంది, బైలో 1 ఉంది కాబట్టి అవసరం లేదు. 1 ఇంటూ 3 అంటే 3, 3 ఇంటూ 3 అంటే 9, 9 ప్లస్ 2 అంటే 12, 5/12 అనేది ఆన్సర్ రావడం జరుగుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. సో మీ క్లారిటీ మిస్ అయింది కావచ్చు, మళ్ళీసారి చెప్తే చూడండి. 5/3 ప్లస్ 3 1 మైనస్ 2/3 అనుకున్నాం అనుకో. ఇప్పుడు 3 1 3, 3 మైనస్ 2 అంటే ఇక్కడ ఎంత రావడం జరుగుతుంది అంటే 1/3 రావడం జరుగుతుంది. ఈ 3 అనేది పైనకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ 3 రావడం జరుగుతుంది. సో ఇక్కడ 1 మాత్రం ఉంది. ఇప్పుడు ఇక్కడ 1 ఇంటూ 3 అంటే 3, 3 ప్లస్ 9, 3 ఇంటూ 3 అంటే ఇక్కడ 9 రావడం జరుగుతుంది. 3 ప్లస్ 9 అంటే 12 రావడం జరుగుతుంది. సో ఇక్కడ 12 ఉన్నట్టు లెక్క. సో 5/12 అనేది ఆన్సర్ రావడం జరుగుతుంది. ఆప్షన్ సి కరెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ఆన్సర్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. రీజనింగ్ కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ప్రతి పార్ట్ లో తీసుకొని చేయండి అని చెప్తే కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. అలా అయితే డైలీ 20 క్వశ్చన్స్ వరకు డిస్కస్ చేద్దాం. అదే విధంగా ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ ప్రతి టాపిక్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది, కావాల్సిన వాళ్ళు చూసుకోవచ్చు. అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.